హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మనకు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అనేది అయితే వస్తూ ఉంటాయి. సో అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. అలాగే ఒక లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే వీడియోని హైప్ అయితే ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము. ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లయితే తెలిపింది. ఇక వివరాల్లోకి వెళ్తే దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్నటి రోజున అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక వచ్చే 24 గంటల్లో మరింత బలపడనున్నదని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో 9వ తేదీ నుంచి వర్షాలు పడే ఆస్కారం ఉన్నందున పేర్కొనింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దాని ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రంలో ఉన్న తీవ్ర అల్పపీడనం అయితే కొనసాగుతోంది. ఇక దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. రాబోయే 24 గంటలు ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత తదుపరి 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. అలాగే దిగువ ట్రోపో ఆవరణంలో కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం మరియు రాయలసీమలో ఈశాన్య మరియు తూర్పు దిశ గాలులు అయితే వీస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా 9వ తేదీ నుంచి దక్షిణ కోస్తా జిల్లాలు మరియు రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, గుంటూరు ప్రాంతాల్లోనూ అలాగే రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఇక మరోవైపు రానున్న 3 రోజులు రాష్ట్రంలో పలు జిల్లాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉండనుందని వాతావరణ శాఖ స్పష్టమైతే చేసింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు దట్టంగా, మిగతా జిల్లాల్లో మోస్తారుగా మంచు కురుస్తుందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది.